ఈ రోజు ఏ యవనస్తుడినైనా నిలవబెడితే ఇతని మాటలను బట్టి ఇతని మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనగలమండి? మీరు చెప్పండి, ఈరోజు అనగలవా? వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు, వాళ్ళు వేయించుకునే కటింగులు, వాళ్ళు వేయించుకునే బట్టలు, వాళ్ళు తిరుగుతున్న తిరుగుళ్ళు, వాళ్ళు త్రాగుతున్న మందు, వాళ్ళ నోట్లోంచి వస్తున్న సరసోక్తులు, వీటన్నిటిని బట్టి వీళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి ఉన్నాడు అని అనగలమా? యవ్వన కాలంలో దేవుడి మాటలు చెబుతుంటే ఆ రోజు ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలబడ్డాడట. యవనస్తులారా, మీరు దేవుని ప్రేమలో నిలబడండి. పరిశుద్ధాత్మలో మీరు దేవుడికి ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థన చెయ్యండి. ఇక్కడ స్టెఫెన్ గారు చేస్తున్న ప్రార్థన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన కాదు. అది కొడుతుంటే రాళ్ల దెబ్బలు వచ్చి నెత్తి మీద పడిపోతుంటే, రాళ్ల దెబ్బలు వచ్చి కన్నుకు తగులుతుంటే, రాళ్ల దెబ్బలు వచ్చి మెదడు మీద పడుతుంటే, శరీరం చితికిపోతున్నా సరే నేను దేవుడి కోసమే నిలబడతాను. చూసారండి, చనిపోయే ముందు చచ్చిపోతాడని తెలిసి తన నిండు యవ్వన ప్రాణాన్ని దేవుడి కొరకు అర్పిస్తున్నాడని తెలిసి దేవుడు ఏకంగా పరిశుద్ధాత్మ సహాయంతో ఆకాశం తెరవబడి ఆవలున్న దేవుని కుడి పార్శ్వను కూర్చున్న యేసుక్రీస్తుల వారు కనబడుతున్నారు. అంటే ఒక నిండు యవ్వనుడి మీద ఎవరు కనబడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏమంటే ఆయన జీవితం ఎంత పవిత్రంగా ఉంటే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మీరు ఆలోచించండి. దానికి దేవుని పిల్లలరా, యువత ఈరోజు క్రైస్తవ సమాజపు యువతలో దేవుడు చూడాలనుకున్నదండి దేవుని ప్రేమ. నా మీద ప్రేమ ఉండాలి మీలో.